సో జేఎన్టీహెచ్ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ పడినాయి. దీంతోపాటు ఇక రెగ్యులర్ సప్లీలు ఇవి కూడా మామూలు కాలేజీలో పడే కూడా రాస్తారు. దేనికైనా కానివ్వండి, స్టూడెంట్స్ అడుగుతుంది ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్స్ కనుక తెలియకపోతే ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలి. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ మెటీరియల్స్ అన్ని షేర్ చేస్తున్నానండి. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే ఆన్సర్ తెలియలేదు మీరు ఎలా ప్రిపేర్ అవుతారంటే ఈ సిలబస్ ఒక 10-20 సార్లు చూసేసుకోండి, 5 యూనిట్లు కూడా చూసుకున్న తర్వాత మీరు చదివేటప్పుడు ఆన్సర్స్ ఆ సైడ్ హెడింగ్స్ అసలు అందుట్లో ఉన్న కొన్ని కీవర్డ్స్ గుర్తుంచుకోండి. అయితే క్వశ్చన్ ఇస్తే ఆ సిలబస్ కను మీరు చదివిన కంటెంట్ నుంచే ఇస్తాడు. ప్రాబ్లమేటిక్ అయితే మనం ఎట్లా పడితే అట్లా చేస్తే కుదరదు, కానీ థియరిటికల్గా వస్తే దానికి రిలేటెడ్గా రాస్తే మాత్రం పడేదానికి ఛాన్స్ ఉంటుంది మ్యాక్సిమం. అయితే మీరు అందుట్లో మెయిన్ కీవర్డ్స్ ఏముంటాయో అవి గుర్తుంచుకున్నారనుకోండి, డయాగ్రామ్ పరంగా అయితే డయాగ్రామ్ వాటి బాడీ పార్ట్స్ గుర్తుంచుకున్నారనుకోండి, సైడ్ హెడింగ్స్ లాంటివి అయితే సైడ్ హెడింగ్స్ అవన్నీ గుర్తుంచుకున్నారనుకోండి. సో సైడ్ హెడింగ్స్ ఎలా రాయాలో నేను చెప్పాను, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇక డయాగ్రామ్స్కి వచ్చేసరికి ఏంటంటే సగం డయాగ్రామ్ తప్పైనా కూడా మీకు బాడీ పార్ట్స్ కరెక్ట్గా మెన్షన్ చేయగలిగితే, అంటే గుర్తు లేకపోతేనే, మీకు తెలియకపోతేనే, అంతే తెలిసి తప్పులు చేయొద్దు ఇవి. ఓకేనా? అలా చేస్తే మీకు మార్కులు పడేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా? ఇంకేంటంటే ఒక కీవర్డ్ని తీసుకొని దాన్ని ఎలాబరేట్ చేయడం తెలుసుకోండి ఎప్పుడైనా. సో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ మీరు ఎంత రాయగలుగుతారో, అంటే ఆ మార్కు ఆ వెయిటేజ్ ఇచ్చిన దాని ప్రకారం మీరు ఎలాబరేట్ చేయగలిగితే మాత్రం మీకు మంచి పాయింట్లు అయితే పడతాయి. షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అయితే ఎగ్జాక్ట్గా ఉండాల్సిందేనండి. అవి దానికి ఎవరు ఏం చేయలేరు ఆన్సర్ తెలియకపోతే. ఓకేనా?